ఎముక సర్జరీ కోసం వెళ్తే ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో చోటు చేసుకుంది. పొలిమేర అప్పారావు అనే వ్యక్తికి కాలు విరిగిందని ఆయన కుటుంబ సభ్యులు సంజీవని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతడికి వైద్యులు సర్జరీ చేశారు. పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారని వారి కుటుంబీకులు తెలిపారు. అయితే ఆపరేషన్ జరిగాక తనకు అసౌకర్యంగా ఉందని పేషెంట్ అప్పారావు తెలిపారని కుటుంబీకులు అంటున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. సరే, ఏదైతే అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతంలో ఏదైతే ఒక సంజీవని హాస్పిటల్ ఉందో అక్కడ సంజీవని హాస్పిటల్లో ఒక ఠాగూర్ సినిమాలో ఎటువంటి ఘటన అయితే జరిగినట్టు హాస్పిటల్స్ లో చూపిస్తున్నారో అటువంటి ఘటన అయితే చవి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి అప్పారావు అనే ఒక 80 సంవత్సరాల వ్యక్తి తన యొక్క మెట్లు దిగుతున్న సమయంలో కాలుకి కాస్త ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అయితే ఆ కాలు ఎముకకేమో ఇబ్బంది అయిందని చెప్పేసి అయితే దానికంగా ఉన్న సంజీవని హాస్పిటల్కి అయితే చేరడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత తనకు బాడీ చెకప్ అంతా చేసి మొత్తం అంతా చెక్ చేస్తే ఎముక ఒకటే విరిగిందని చెప్పేసి అయితే వైద్యులు తెలియజేశారు. దానికి సంబంధించి సర్జరీ చేస్తే క్లియర్ అయిపోతుందని చెప్పేసి కూడా చెప్పారు. ఆ సర్జరీ అయితే జాయిన్ అయిన తర్వాత నిన్న సాయంత్రంకి అయితే నిన్న ఉదయంకి అయితే ఆ యొక్క సర్జరీ అయితే చేశారు. సర్జరీ చేసిన తర్వాత మెలకు వచ్చిన తర్వాత తన యొక్క కాళ్ళలో అయితే బాగా అయితే నొప్పిగా ఉందని చెప్పేసి వైద్యులకు తెలియజేసిన తర్వాత కూడా మెలకు వచ్చిన తర్వాత తెలియజేస్తే కాస్త మొట్టమొదటి ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా స్థానికంగా వైద్యులు అలానే వైద్య బృందం అయితే తెలియజేశారని చెప్పేసి అయితే కుటుంబీకులు అయితే తెలియజేస్తున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత కుటుంబీకులకు మాత్రం పూర్తిగా అన్ని క్లియర్ అయిపోయాయి, ఎటువంటి సమస్య లేదు, మరికొద్ది రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి అయితే కుటుంబీకులు కూడా తెలియజేశారని చెప్పి స్థానికంగా వారి యొక్క కుటుంబీకులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ప్రధానంగా ఇదంతా ఒక అయితే లోపల అప్పారావు యొక్క పరిస్థితి వాళ్ళు వైద్యం చేసేటప్పుడు కూడా ఆ యొక్క వైద్యం అయితే వికటించిందని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. తను రక్తపు వాంతులు సైతం కూడా చేసుకున్నారని చెప్పేసి అయితే కుటుంబీకులు తర్వాత అయితే అప్పారావుతో మాట్లాడిన తర్వాత అతని యొక్క సమస్య పూర్తిగా తెలియజేసినప్పుడు లోపల మాకు యొక్క ప్రధానంగా అయితే రక్తపు వాంతులు కూడా వస్తున్నాయని చెప్పేసి తెలియజేసినా కూడా వైద్యులు ఎవరు కూడా ఎటువంటి మాకు వెంటనే వైద్యాన్ని అయితే అందించలేదని చెప్పేసి అయితే అప్పారావు అయితే తెలియజేశారు. అప్పుడు ఆ యొక్క అప్పారావు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే వైద్యం చేయాలని అడిగిన వెంటనే అప్పటికే లోపలికి తీసుకెళ్లి అప్పారావు అయితే దాదాపు అప్పటికే అయితే అతను మృతి చెందిన పరిస్థితి ఉంది. కానీ లోపలికి తీసుకెళ్లి 1 గంట సేపు ఏదో వైద్యం చేస్తున్నాము, ఇదిగో చేస్తున్నాం అని చెప్పేసి ఏదైతే సినిమా తరహాలో చేస్తారో ఆ విధంగా చేయడంతో ఒక్కసారిగా అయితే పూర్తిగా మారిపోయిన పరిస్థితి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను ఇంకా కుటుంబీకులకు తెలియజేయడంతో స్థానికంగా కుటుంబీకులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలానే హాస్పిటల్ బయట సంజీవని హాస్పిటల్ ఏదైతే ఉందో చోడవరంలో ఆ హాస్పిటల్ బయట అయితే భారీగా అయితే నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేశారు. తన యొక్క మంచిగా ఉన్న మనిషిని తీసుకొస్తే కాలుకి దెబ్బ తగిలి ఒక ఎముక ఇరిగిందని దానికి సర్జరీ చేయబోయి పూర్తిగా ఆ సర్జరీ వల్ల మొత్తం బాడీని కూడా డ్యామేజ్ చేసే విధంగా అయితే ఇక సంజీవని హాస్పిటల్ వాళ్ళే వైద్య సిబ్బంది అంతా తయారు చేశారని చెప్పేసి అయితే వారి యొక్క కుటుంబ బంధువులు అయితే ఆ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తే లబోదివ్వమంటూ కూడా హాస్పిటల్ ఎదుట ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దానికి వైద్యులు అయితే ఇదంతా కూడా ఇటువంటి మెడికల్ ఎర్రర్స్ ఏమైనా కామన్ అని చెప్పేసి ఒక చిన్న సున్నితమైన సమాధానం చెప్పడంతో వైద్యుల పైన అయితే యొక్క కుటుంబీకులు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సరే వైద్యులు ఎవరైతే ఆ సంజీవని హాస్పిటల్ కానీ అక్కడ వైద్యం చేసిన వైద్యుల పైన అయితే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా వారి యొక్క బంధువులు అలానే ప్రజా సంఘాలు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి, ఓకే, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. మంగళవారం మధ్యాహ్నం 2:30కి రూమ్ తీసుకెళ్ళారు. సాయంత్రం 6-6:30 లోపల రూమ్ తీసుకొచ్చి ఆ టైం నుంచి ఇప్పుడు 6 గంటల దాకా డాక్టర్ గారు ఎక్కడా కనిపించలేదు మాకు. మేము అతని పరిస్థితి చూసి ఆ కాళ్ళు అడిగి నాకు క్యాబ్ వెనకాల తిరిగాము. అమ్మ డాక్టర్ గారికి బాగులేదు చూడండి, సార్ ఒకసారి రమ్మని, మేడం రమ్మని అంటే సార్ వస్తాడు, ఇంకో కాసేపట్లో వస్తాడు అనుకుంటానే వచ్చేది. సరిగ్గా 5 అయ్యింది. మొత్తం మేడం వచ్చి చూసి ఆ విధంగా కొట్టింది. ఆయన సోయేది లేదు. చూసి ఇద్దరు బాగానే ఉన్నారు, మీకంతా కొత్తగా ఉంది అన్నది అని పైకి వెళ్ళిపోయి మరి మా తమ్ముడిని నన్ను రమ్మంది. మేము వెళ్ళాం. ఏంటంటే అంటే ఆయన ప్రాణాపాయం ఏమీ లేదమ్మా, ఒక మెడిసిన్ తెప్పించండి, అది చేస్తే అదే తొందరగా కోరుకుంటాడు. నిదానికి పర్వాలేదు, ఎప్పుడు పోతుంది కదా, మా నాన్న ప్రాణాపాయం లేదు కదా, లేదు అన్నది. అంత జస్ట్ వాళ్ళు కావాలని మా నాన్నగారిని చంపేశారండి. వాళ్ళు 80,000 రూపాయలు అడిగారండి. 80,000 రూపాయలు పేషెంట్కి అడిగారు అనమాట. 6 గంటలకు ఒక ఇంజక్షన్ ఇచ్చారండి.
6-5 చనిపోయాయి సార్. ఇప్పుడు సాయంత్రం అప్పటి నుంచి వైజాగ్ నుంచి కూడా టాబ్లెట్లు తెప్పించుకోవడానికి అనేసి నాకు టాబ్లెట్లు ఇప్పుడు ఆవేశంగా వైజాగ్ నుంచి టాబ్లెట్లు తెప్పిస్తున్నానండి. ఇప్పుడు ఏజ్ ఎక్కువైపోయింది. మా ప్రయత్నం మేము చేసాము. ఆయనకి ఏదో సోడియాసిస్ ఏదో యాడ్ వచ్చేసిన బుర్రలోకి అయితే ఈ విషయాన్ని వైద్యులకు చేరవేసిన వారు పట్టించుకోలేదని కుటుంబీకులు ఆరోపించారు. కనీసం పేషెంట్ అప్పారావును పరీక్షించడానికి కూడా రాలేదని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే సాయంత్రం అప్పారావుకు రక్తపు వాంతులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇలా జరిగిన తరువాత డాక్టర్లు వచ్చి ఏదో హంగామా చేశారన్నారు. ఆ తర్వాత అప్పారావు కార్డియాక్ అరెస్టుతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మృతదేహానికి వైద్యం చేశారని ఆరోపించారు. సంజీవని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ తండ్రి చనిపోయాడని మృతుని కుమారులు తెలిపారు. మా అమ్మగారు మా అక్కగారు ముగ్గురు కలిపి ఉండి నేను 11:30 అయింది. మా అన్నయ్యని మా అమ్మని మా అక్కని ఉంచి మా అన్నయ్య తమ్ముడాన్ని మా అన్నయ్య అన్నాడు. అన్ని తమ్ముడు వెళ్ళిపోవాలైతే నేను కల్లా పొద్దున్నే చదివి అవగాను. సరే అండి అమ్మగా వెళ్ళిపోయి ఆ రాత్రి మొత్తం ఒక్కసారి కూడా డాక్టర్ వాళ్ళు చూద్దాం ఏ పద్ధతి ఇలా పీకిసుకోవడం ఆపరేషన్ చేసాడు. ప్లేట్లు వేసాడు, అన్నీ చేసామంటే మీకు ఇబ్బంది ఏం లేదు, మీకు మీ పేషెంట్ మీకు అప్పచెప్పు తెల్లారి దగ్గర వెళ్ళకుండా మీరు ఇబ్బంది పడి కాలు కదలకుండా చూసుకోండి మీరు అని చెప్పారు. కాలు కదలకుండా పోయి తీసుకుంటే మేము కాలు కదలకుండానే తీసుకోండి. తెల్లవారి దాకా మంచానికి బాటిల్ ఎక్కితో ఈ మంచాన్ని కట్టుకొని కూడా అతను కదలకుండా తాళి కట్టుకొని ఈ తాళి ఒక చెయ్యొప్పులు ఒక కాలుపులు బుర్రోకులు పిచ్చెక్కిపోయినా సరే 3 సార్లు సిస్టర్ దగ్గరికి వచ్చి అడిగిన రాత్రి వస్తే ఆ సిస్టర్ పాప వచ్చి చాలా ఇబ్బంది. ఆ పాప కూడా ఏం నిలగా ఉంటుంది, ఇబ్బంది పడకండి, తెల్లవారు ఇబ్బంది పడలేదు, మీ తాతగారు నిలగా ఉంటారు అన్నారు. అన్ని తర్వాత అయినా సరే ఊపట తెల్లారిపోయింది, వాంతులు మొదలైపోయింది. మా ఎరకాల నాన్నగారు నిన్న మా గ్రామంలో పెద్ద పండగ అయినా సరే నాకు మా నాన్న ముట్టుకొని గుడికి టెంపుల్కి కూడా వెళ్ళలేదు. సరిగా జరగని చెప్పి నేను వచ్చాను. మనిషి పొజిషన్ చూసేసరికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మనిషి ఏ విధంగా ఉంటాడో మనిషి ఆ విధంగా ఉండగల నేను స్టన్ అయిపోయాను. ఇదేంటి మనిషి ఎలా ఉన్నాడో కనీసం డాక్టర్ లేని పట్టించుకోలేదు ఏంటి అని అడిగాను. ఏం లేదు మీకు కొత్తగానే మాకు ఎప్పుడు ఇలాంటివన్నీ పాతే మీ నాన్న సాయంకాలానికి రెడీ అయిపోతారు అన్నట్టు. ఇదేం కాదు ఖచ్చితంగా స్ట్రోక్ వస్తుంది. ఎందుకంటే నేను మా మామగారిని చూశాను, స్ట్రోక్ వచ్చారా పిచ్చి అరిసేవాడు, మెదడు పట్టించింది. ఆపరేషన్లో ఏదో ప్రాబ్లం జరిగిపోయిందో మధ్యలోనూ ఇది ఎవరు పట్టించుకోలేదు. మనిషికి మాత్రం చాలా సీరియస్, ఇమీడియట్గా డాక్టర్ రమ్మని నేను వచ్చి ఇక్కడ నేను చెప్పాను మీకు ఏం లేదమ్మా, ఎందుకు ఇప్పుడు నేను చూపించేస్తాను మా ఎందుకంటే నేను ఇంటి స్నానం కానీ ఏమీ భోజనం లేదు. అయినా ఇంటికి వస్తానంటే నేనే వచ్చాను, డాక్టర్ గారు రాణించుకోవాలి కాదంటే వైజాగ్ తీసుకెళ్ళిపోవచ్చు, నువ్వు మాట్లాడి ఇమీడియట్ పోతే నేను ఇక్కడ చోడవరనే ఉంటున్నాను. నేను ఇల్లు అరగంటలో వచ్చారట, మీకు ఏం లేదు ఇంకో ఇంజక్షన్ ఇస్తాం తీసుకెళ్ళిపోండి, ప్రాణానికి అయితే ఏమీ భయం లేదు, మీరు చూడక్కర్లేదు, మీకు కొత్త ఇంటికే తీసుకెళ్ళిపోండి, ఏ మనిషికి అయితే ఎటువంటిది ఏమీ జరగదని చెప్పారట. ఇంజక్షన్ ఇచ్చారట. నాకు వెంటనే మా అబ్బాయి వచ్చాడు ఇక్కడ, అప్పటికే చూసి ఇలాగా తాత చనిపోయాడు డాడీ అలాగన్నాడు. ఇంజక్షన్ ఇచ్చిన 10 మినిట్స్లో మొత్తం ఎంతో నమ్మకంతో వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్తే వారి తండ్రి శవాన్ని చేతిలో పెట్టారని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే వారి తండ్రి చనిపోయాడని మృతుని కుమారులు బాధను వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆసుపత్రి ఎండీ చంద్రశేఖర్ను అడగ్గా ఆపరేషన్ చేసినప్పుడు కొంతమంది చనిపోవడం కామన్ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. కేసు పెడితే మీకే నష్టమని ఆసుపత్రి సిబ్బంది బెదిరించారని వారు వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ని ఇక్కడ సంజీవని హాస్పిటల్లో ఈరోజు ఈవినింగ్ చిన్న ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దానికి ఇలా కనుక్కోవడం కోసం అందరూ మీరు మీడియా మిత్రులందరూ రావడం జరిగింది. దానికోసం నా ఎక్స్ప్లెనేషన్ అండి. పి అప్పారావు అని చెప్పేసి 80 సంవత్సరాలు పేషెంట్ 1వ తారీఖున మే 1వ తారీఖున మన దగ్గరికి వచ్చారండి. ముందు రోజు ఇంట్లో పడిపోవడం వల్ల తుంటెముక ఇరిగిందని చెప్పేసి వచ్చారండి. పేషెంట్ యొక్క వయసు ఆధార్ కార్డు ప్రకారం 81 సంవత్సరాలండి, వయసు 81 సంవత్సరాలండి. అయితే తుంటెముక ఇరిగిపోయిన దానికి మనం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్నారండి. ఆపరేషన్ కోసం అని చెప్పేసి మనం ముందు చేయాల్సిన అన్ని రకాల బ్లడ్ టెస్టులు అన్నీ కూడా చేసాము. చేసిన తర్వాత గుండె డాక్టర్ గారితో కూడా చెకప్ చేయించాము. గుండె డాక్టర్ గారు చెకప్ చేసిన దాంట్లో కూడా కొంచెం మామూలుగా ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఉందని చెప్పేసి, అంటే వయసు పరంగా 80 సంవత్సరాలు దాటింది కాబట్టి వయసు రీత్యా రిస్క్ ఉందని చెప్తారండి. దాని ప్రకారం మన అనస్థీషియా గ్రేడింగ్లో కూడా ASA 3లోకి వెళ్తారండి. అంటే 60 సంవత్సరాలు దాటిన పేషెంట్కి 75% సర్జరీ టైంలో కానీ సర్జరీ తర్వాత కానీ ఒక్కొక్కసారి ఆపరేషన్ టైంలో మొత్తం వల్ల కానీ రిస్క్ ఉండే అవకాశం ఉంటుందని సంగతి చెప్తామండి. ఆ విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళ అబ్బాయి శ్రీవర్ష్ పేషెంట్ తాలూకా సంతకం ఉండేది. అంటే వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ప్రధాన అభియోగం ఏంటంటే మాకు సర్జరీ గురించి ఏమీ చెప్పకుండా చేశారనేసి. సాధారణంగా ఆరోగ్యశ్రీలో సర్జరీ చేయాలి అంటే మనకి చాలా కాలమ్స్ ఉంటాయండి. అంటే పేషెంట్ తాలూకా ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు,
ఆ సర్జరీకి మెయిన్ అవసరమైన టెస్ట్ అంటే ఎముక తిరిగిపోయినట్టుగా ఎక్స్రే, దాంతోపాటు సర్జరీకి పేషెంట్ ఒప్పుకున్నట్టుగా అంగీకార పత్రం, శస్త్రచికిత్స అంగీకార పత్రం అంటే దాని కన్సెంట్ అంటాం, కన్సెంట్ ఇవన్నీ అప్లోడ్ చేస్తేనే మనకి అది మొత్తం డాక్టర్గా చూసిన నోట్స్ అన్నీ అప్లోడ్ చేస్తేనే